ఈ కుక్క రోజూ బ్యాంకు దోచేది, కానీ ఒకసారి కూడా పట్టుబడలేదు. అది నేరుగా బ్యాంక్ కౌంటర్ మీదకు దూకి మేనేజర్కి ఒక చిట్టి చూపించేది. ఆ చిట్టీపై నీ దగ్గర కేవలం 1 నిమిషం మాత్రమే ఉంది, మొత్తం క్యాష్ బ్యాగ్ లో పెట్టు, లేదంటే బాంబ్ పేలిపోతుంది అని రాసి ఉండేది. మేనేజర్ భయంతో వణికిపోయి వెంకనే డబ్బంతా బ్యాగ్ లో నింపేవాడు. కుక్క ఆ బ్యాగ్ తీసుకుని ప్రశాంతంగా బయటకు వెళ్లిపోతుంది. మేనేజర్ మరియు గార్డ్లు దాని వెనక పరుగెత్తారు. ఒక కుక్క ఇలా బ్యాంకు దోచుతుందని వాళ్లకి నమ్మకం కూడా కాలేదు. కుక్క బయట ఓ కారులో కూర్చుని తన సహచరులకు వెళ్లమని చెప్పింది. ఒకసారిగా వాళ్లకి అనుమానం వచ్చింది. వెంటనే ఆ బ్యాగ్ ను కారు నుంచి బయటకు విసిరేశారు. ముగ్గురు డబ్బు తీసుకుని తమ అడ్డాకి చేరుకున్నారు. అక్కడున్న ఒక లావు మనిషి ఇంకోసారి వేరే కుక్కను పంపడం, ఈ కుక్క నాకు నచ్చలేదు అని కోపంగా అన్నాడు. గుస్సాలో అతడు కుక్కపై బిస్కెట్ విసిరాడు. కుక్క ఆ బిస్కెట్ ఎత్తుకుని అదే మనిషి మీదకు తిరిగి విసిరింది. మనిషి అరవడం మొదలుపెట్టాడు. కుక్క కూడా గట్టిగా మొరిగింది. ఆ శబ్దం విని పోలీసులు వచ్చారు. 2 దొంగలు చేతులెత్తి సరెండర్ చేశారు. అంతలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కుక్క వెంటనే దాడి చేసి ఒక పోలీసును కింద పడేసింది. ఆ గందరగోళంలో 2 దొంగలు కుక్కను అక్కడే వదిలేసి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు కుక్కను ఇనుప పంజరంలో బంధించారు. మరుసటి రోజు కుక్కను జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వంకర జుట్టు ఉన్న ఒక అబ్బాయి ఆ కుక్కను చూసి ఇష్టపడ్డాడు. వెంటనే ఇంటికి తీసుకెళ్లాడు. కానీ కొద్ది రోజుల్లోనే అబ్బాయి బాధపడటం మొదలైంది. ఎందుకంటే కుక్కకు బొమ్మల మీద ఆసక్తి లేదు, తినడం పైన ఇష్టం లేదు. అసలు విషయం ఏంటంటే ఆ కుక్క చాలా తెలివైనది. దానికి ఆసక్తి ఉన్నది ఒక్కటే, డబ్బు. అబ్బాయి ఎముకతో ట్రైన్ చెయ్యాలని చూశాడు. కానీ కుక్క ఒక్కసారి కూడా చూడలేదు. నోట్ల కట్ట చూపించగానే గట్టిగా పట్టుకొని వదల్లేదు. అదే రోజు అబ్బాయికి తన అమ్మ ఉద్యోగం పోయిందని, ఇంట్లో డబ్బుల సమస్య ఉందని తెలిసింది. అబ్బాయి చాలా దిగులుగా ఉన్నాడు. కానీ కుక్క అన్నీ అర్థం చేసుకుంది. ఆ రాత్రి కుక్క నిశ్శబ్దంగా ఇంటి నుంచి బయటకు వెళ్లి డబ్బు దొంగిలించడం మొదలుపెట్టింది. ఒక రెస్టారెంట్కి వెళ్లి ఒక మహిళ బ్యాగ్లో నుంచి డబ్బు తీసుకుంది. ఆ డబ్బును ఒక భిక్షగాడి ముందు వేసింది. భిక్షగాడు ఆనందంతో పాట పాడడం మొదలుపెట్టాడు. కానీ కుక్క అతని కఠోరాన్ని ఎట్టుకుని పరుగెట్టింది. మరుసటి రోజు అబ్బాయి కుక్కను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ కూడా కుక్క డాక్టర్ వ్యాలెట్ ను దొంగిలించింది. కుక్కకు అర్థమైంది ఈ విధానం చాలా నెమ్మదిగా ఉందని. అందుకే నేరుగా క్యాష్ వ్యాన్ ను లక్ష్యంగా చేసుకుంది. వ్యాన్ కింద దాక్కుని గార్డ్ క్యాష్ బ్యాగ్ ను కింద పెట్టగానే కుక్క ఆ బ్యాగ్ పట్టుకుని పరుగెత్తింది. ఆ డబ్బును ఒక చెట్టు కింద దాచింది. తర్వాత అబ్బాయిని అక్కడికి తీసుకెళ్లింది. నోట్ల గుట్టను చూసి అబ్బాయి షాక్ అయ్యాడు. ఆనందంతో కుక్కతో చేయి కలిపాడు.